ప్రభుని రక్షకుడును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జానా న్యూస్ ద్వారా అలాగే క్రిస్టియన్ రైజ్ ద్వారా మీ ముందుకు రావడానికి మాకందరికి ఇలాంటి అవకాశం కలిగేసిన జానా న్యూస్ వారికి, క్రిస్టియన్ రైజ్ వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రారంభించి నేటి దినం వరకు నడిపించడానికి దేవుడు అనేక మంది సేవకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న ఈ ఫెలోషిప్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము హోస్ట్ చేసిన వారి బట్టి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వారి బట్టి దేనికి వందనాలు. రాబో దినాల్లో మరి ఫెలోషిప్ ఇంకా గొప్పగా ఘనంగా జరగాలని నేను ఆలోచన చేసింది. పాస్టర్ల ఫెలోషిప్ ప్రారంభించాము, పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభించాము. వాటిని నడపడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. కుటుంబాలు 2 ఫెలోషిప్లు కలిసి మరి ఈ సంవత్సరం గ్రాండ్ క్రిస్మస్ చేయబోతున్నాము. 10వ తారీఖున డిసెంబర్ 10వ తారీఖున మర్చిపోకుండా సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏ డేట్ పెట్టుకోవద్దు, ఏ పని పెట్టుకోవద్దు, క్రిస్మస్ వేడుకలు పెట్టుకోవద్దు అని తెలియజేస్తున్నాం. అలాగే 12వ తారీఖున మరి ఎల్బీ నగర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియంలో మరి ప్రత్యేకంగా మెగా క్రిస్మస్ ఫెస్టివల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాము. దాని గురించి కొన్ని అన్ని కూడా ఇప్పటి వరకు ఓకే అయింది. ఇంకా కొన్ని పనులను పూర్తి చేయడానికి వారందరూ ప్రార్థన చేయండి. కనీవిని ఎరగని రీతిగా ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో క్రిస్మస్ జరగాలని మన లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, అలాగే మైనార్టీ మినిస్టర్తో మాట్లాడాము. దేవుని చిత్తం మీద డిప్యూటీ సీఎం గారిని కూడా మేము మాట్లాడుతున్నాము. కాబట్టి ఇవన్నిటి కొరకు మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా అయితే తెలియజేస్తున్నాము. ఫెలోషిప్ లో నూతన కార్యవర్గము ఎంతో సహకరిస్తున్నారు. ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ట్రెజరర్ గారి కమిటీ వారందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ జానా న్యూస్ వారు ప్రతి నెల మాకు ఆ న్యూస్ ని అనేకులు తెలియపరుస్తున్నారు. అనేకులు ఈ ఫెలోషిప్ లో మెంబర్ అవుతున్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న యూత్ రిట్రీట్ యూత్ క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయండి. 10వ తారీఖు ఎల్బీ నగర్ పాస్టర్ క్రిస్మస్ కొరకు, 12వ తారీఖున దేవునికి మహిమ కలుగునుగా జరుగుతున్న మెగా క్రిస్మస్ కొరకు, అలాగే 19వ తారీఖున మరి సెక్రటరీ గారు మరి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేస్తున్నారు. 22వ తారీఖున మా దగ్గర జీసస్ గ్రేస్ చర్చ్ లో ఉంది. అంతేకాకుండా మరి ఆర్టీసీ భవన్ లో 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు మెగా క్రిస్మస్ సెలబ్రేషన్ 3000 మందితో చేస్తున్నాము. 3000 మందిలో అనేక మంది పాస్టర్లకి బహుమతులు ఇవ్వడానికి, అలాగే 12వ తారీఖు 200 మంది పాస్టర్లకి మంచి బహుమతులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపాటు చేస్తున్నాము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మకంతో మేము ముందు తీసుకొని వస్తున్నాం. అందరూ ప్రార్థన చేసి సహకరించాలని. ఈ 2025 సంవత్సరంలో దేవుడు అనేక కార్యాలు మనం చూసాం, కానీ దేవుడు ఏది మన మీద రానియకుండా కాపాడినాడు. కాబట్టి 2026 సంవత్సరం ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుని కృప ఉండాలని తెలియపరుస్తూ రాబో దినాల్లో డిసెంబర్ 1 నుంచి క్యారల్ సింగింగ్ జరుగుతుంది. కాబట్టి క్యారల్ సింగ్ లో రాత్రిపూట తిరిగి క్రీస్తు జన్మం గురించి సువార్త ప్రకటిస్తుంటాం. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా గవర్నమెంట్ నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాం. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారితో కూడా మాట్లాడినాము. కాబట్టి ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేస్తాం. ఎలాంటి సమస్య లేదు, ఏదంటే మాకు తెలియపరచండి. మేము ఆ రాత్రిపూట ఏ టైం మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా గొప్ప కార్యాలు చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.